అనుకుందాం అసలు ఇప్పుడు అందుకే ఇంతమంది పిల్లల్ని చేరదీసావు కదా ఎన్జిఓలో. Yes, ma'am. అందుకే బాబు పేరు మీద ఎన్జిఓ పెడితే అంటే జనాలకి ఏముంటదంటే మ్యామ్ ఎన్జిఓలు 100 ఉంటాయి 1000 ఉంటాయి, చాలా మిస్యూజ్ అవుతా ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ ఉండొద్దు అని. బట్ నాకేంటంటే నా బాబు పేరు మీద పెడితే నాకు ఆ జెన్యున్ గా నేను ఫీల్ అవుతాను. అయ్యో దేవుడా, భగవంతుడు చేస్తాడు. ధర్మం ఉందా, న్యాయం ఉందా? ఎన్జిఓ మిస్యూజ్ అవుతాయి, చాలా మంది ఇట్లా అనుకుంటారు. నాకు కూడా ఎన్జిఓ పెట్టాలంది. బట్ నేను బాబు పేరు మీద పెడితే నేను చాలా ఓన్ గా ఫీల్ అవుతాను దాన్ని. అంటే నా బాబు అది ఎట్లా గ్రో అవుతుంటే అట్లా నేను నా బాబు లేకపోయినా సరే ఆ పేరుతో, అంటే మనం రకరకాల పేర్లు పెట్టొచ్చు, బట్ నేను ఆ పేరు ఎంచుకుంటే నేను ఇంకా దానికోసం నా పర్సనల్ ఎంత లెవెల్లో నేను చేయగలను అంత లెవెల్లో పెట్టి దాన్ని చాలా ఇట్లా మంచిగా పైకి తీసుకెళ్ళాలి. నేను ఎట్లా వాడికి చిన్నప్పుడు చాలా లైఫ్ ఇవ్వలేకపోయాను, మదర్ ఎఫెక్షన్ చూపించలేకపోయాను. అట్లీస్ట్ ఈ లెవెల్లో అంటే వాడే స్టార్ట్ చేశాడేమో, ఈ ఐస్ ఇచ్చి వాడే దీన్ని స్టార్ట్ చేశాడేమో అని నేను పర్సనల్ గా మామూలుగా మూఢనమ్మకాలు అవి నమ్మను మ్యామ్ నేను. బట్ ఎందుకో తెలీదు బాబు విషయానికి వచ్చేవరకు చాలా నేను మూఢనమ్మకాలు నాకు తెలియకుండా నమ్మేస్తాను. మేబీ వాడే దీనికి అంత ఇనిషియేషన్ చేసి నాతో ఇలా స్టార్ట్ చేయించాడేమో. ఇప్పుడు ఎన్జిఓ ఏమేమి చేస్తారు మీరు? ఎన్జిఓలో అన్నిటికంటే మెయిన్ హెల్త్ మ్యామ్. హెల్త్ లేకపోతే మనం ఏ దాన్నైనా అచీవ్ చేయలేము. సో ఫస్ట్ హెల్త్ రిలేటెడ్ హెల్త్ క్యాంప్స్ కానీ